జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. బావుందమ్మా. నా గురించి 4 మంచి మాటలు చెప్పినందుకు చాలా సంతోషం. కానీ నేను ఇల్లుదిలి వెళ్ళిపోతే నన్ను వెతకటానికి మీలో ఒక్కరు కూడా రాలేదు. కానీ దేవికొచ్చింది. ఈ విషయాన్ని నా జీవితాంతం మర్చిపోలేను. అలాంటి దేవికి నేను తలవంపులు తెచ్చే పని చెయ్యాలని ఎలా అనుకుంటానమ్మా? మీలో ఒక్కళ్ళైనా నా స్థానంలో ఉండి ఆలోచించడానికి ప్రయత్నించండి. నా మనసేంటో మీకు అర్థం అవుతుంది. అపార్థాలతో జరిగిన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని నా క్యారెక్టర్ని జడ్జ్ చేయకండి. మీరనుకుంటున్నట్టు పాత రాజశేఖర్ని కాదు, నేను చచ్చి బ్రతికిన రాజశేఖర్ని. 2వ జన్మలో తప్పులు సరిదిద్దుకుంటానే గాని మళ్ళీ అవి చెయ్యాలని కల్లో కూడా అనుకోను. మారిన మనిషి అనడం తప్ప మీ చేతల్లో అది ఏదీ కనపడ్డం లేదు. పదే పదే అబద్ధం చెప్పి నిజమని నమ్మించలేరు. ఒకవేళ మీరు నమ్మించినా మేమెవరము నమ్మం. నేను చెప్పే నిజాన్ని మీరిప్పుడు నమ్మకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతోంది అన్న నిజం మీకే తెలుస్తుంది. ఈరోజు ఉదయం జరిగిన చెప్పులు తుడిచే ఇన్సిడెంట్తో దేవిక దృష్టిలో రాజశేఖర్ లైఫ్ టైం బ్యాడ్ అయిపోయాడు. ఇక రాజశేఖర్ మొహం చూస్తేనే దేవికకి అసహ్యం కలిగేలా అయింది. నా ప్లాన్ ప్రకారమే దేవికకి తన ఫ్యామిలీ దూరమయ్యే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. నాలాంటి బ్యాడ్ బాయ్స్ కూడా టైం కలిసి వస్తుందని ఈరోజు ప్రూవ్ అయింది. థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా? తెలుసు. దేవికని నా గ్రిప్లోకి తెచ్చుకుని నేను చెప్పినట్టు తను చేసేలా, మన పనులకి అడ్డం రాకుండా ఉండేలా చేయడానికి నన్ను ఇక్కడికి రప్పించారు. మరి నువ్వేం చేస్తున్నావు? వచ్చిన పని మీదే ఉన్నాను. దేవిక ఇప్పుడిప్పుడే నా గ్రిప్లోకి వచ్చేలా చేశాను. తను కంప్లీట్గా నా కంట్రోల్లోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకెంత టైం కావాలి నీకు? నువ్వు చేసే లేటు వల్ల నాకు జరిగే డ్యామేజ్ అంతా నీ ఊహకే అందదు. అక్కడేదో నీకు భార్య దొరికిందని ఇంటి ఫుడ్ తింటూ ఆ దేవికని పొగుడుతూ కాలు మీద కాలేసుకుని ఎంజాయ్ చేస్తున్నావు. దేవికని డ్యూటీ నుంచి తప్పించడం తప్ప నువ్వు అన్ని ఎక్స్ట్రాలు చేస్తున్నావు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నోనో, నేనొక ప్లాన్తో దేవికని ట్రాప్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ కావాలి, ఎక్స్ప్లెనేషన్స్ కాదు. నాకిచ్చిన కమిట్మెంట్ గుర్తుందా? ఎస్, గుర్తుంది. నువ్విలా లేట్ చేస్తే మన మధ్య డీల్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని, నీకు దక్కాల్సింది దక్కకుండా పోతుందని మర్చిపోయావా? లేదు లేదు, నేనేం మర్చిపోలేదు. ఢిల్లీలో నీ జాబ్ పోగొట్టుకొని, అప్పుల పాలై పరువు పోగొట్టుకొని, నడి రోడ్డులో నిలబడ్డ నిన్ను ఇక్కడికి పిలిపించి రాయల్ ట్రీట్మెంట్ దక్కేలా చేశాను.
డోంట్ ఫర్గెట్ దట్. మీరేం టెన్షన్ పడకండి, నేనేదీ మర్చిపోలేదు. ఆ దేవికని మీ కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం వల్లే నన్ను ఇక్కడికి పిలిపించారని నాకు తెలుసు. కానీ దేవికని లొంగ తీసుకోవడం మనం అనుకున్నంత ఈజీ కాదు. ఆ దేవికని నమ్మించడం కన్నా ఆ సింహాన్ని మచ్చిక చేసుకోవడమే తేలిక. దేవిక చాలా అడ్వాన్స్గా థింక్ చేస్తుంది. ఎదుటి వాళ్ళ ప్రతి చిన్న మూమెంట్ అనలైజ్ చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో పసిగట్టి వాళ్లతో ఎలా రియాక్ట్ అవ్వాలో అంతవరకే రియాక్ట్ అవుతుంది. ఎవరినీ అంత ఈజీగా నమ్మదు. ఏ మాత్రం తేడా వచ్చినా తనిచ్చే పనిష్మెంట్ మన ఊహకు కూడా అందదు. తను మన దారిలోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయాల్సిందే. ముందు తనని ఎమోషనల్గా లాక్ చేయాలి. అందుకే తనకి తన ఫ్యామిలీ దూరమయ్యేలా ఒక్కో స్టెప్ వేస్తున్నాను. రిజల్ట్ కూడా ఇప్పుడు మనకి ఫేవర్గానే వస్తుంది. దేవిక కూడా స్లోగా నా ప్లాన్ ప్రకారమే నాకు సరెండర్ అవ్వబోతుంది. దేవికకి పిల్లలంటే పిచ్చి. తన హెల్త్ వల్ల ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేట్ అవుతుందని అల్లాడిపోతుంది. ఎప్పుడు దేవిక ఆ డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు లీగల్గా నా కోసం పనులు చేసి పెట్టు అని అడిగితే తప్పకుండా నా మీద డౌట్ వస్తుంది. అదే జరిగితే నన్ను లైఫ్ లాంగ్ దూరం పెట్టేస్తుంది. సో ముందు దేవికని మానసికంగా దెబ్బ కొట్టాలి. తన బలం, తన బలహీనత నేను కావాలి. నేను లేకపోతే తను లేను అన్నంతగా దేవిక ఫీల్ అవ్వాలి. అప్పుడే మనం అనుకున్నది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాను. కానీ నీ వెనక నేనున్నట్టు ఎవ్వరికీ డౌట్ రాకూడదు. బీ కేర్ఫుల్. సరే. దేవికా కొడతా, గట్టిగా కొడతా. కావస్తుంది. కళ్యాణ్ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మార్నింగ్ ఆవిడన్న మాటలకి హర్ట్ అయ్యి ఇంటికి రాలేక బాధతో ఎక్కడైనా బయటే ఉండిపోయాడా?